హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిల్ ఇంజనీరింగ్ తెలుగు. ఈ వీడియోలో బెండింగ్ మూమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో 3 ఇంజ్డ్ ఆర్చెస్కి చూద్దాం. ప్రీవియస్ వీడియోలో వర్టికల్ రియాక్షన్స్, హారిజాంటల్ ట్రస్ట్, నార్మల్ ట్రస్ట్, రేడియల్ షియర్ ఫైండ్ అవుట్ చేసాం. ఒకవేళ మీరు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియోలో బెండింగ్ మూమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చేసిన ప్రాబ్లంలో 10 మీటర్స్ లెఫ్ట్ సైడ్ నుంచి 10 మీటర్స్ డిస్టెన్స్లో నార్మల్ ట్రస్ట్, రేడియల్ షియర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ బెండింగ్ మూమెంట్ అడగలేదు. ఈ వీడియోలో బెండింగ్ మూమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చెప్తాను. సేమ్ ప్రాబ్లం, 10 మీటర్ డిస్టెన్స్లో నార్మల్ ట్రస్ట్, రేడియల్ షియర్ మాత్రమే కనుక్కోమన్నారు. అదే 10 మీటర్ డిస్టెన్స్లో బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఏ దగ్గర నుండి 10 మీటర్ డిస్టెన్స్లో బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో వర్టికల్ రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎండ్ మూమెంట్స్తో మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేసాం. హారిజాంటల్ ట్రస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి విత్ రెస్పెక్ట్ టు క్రోన్ పాయింట్ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ ఎట్ డిస్టెన్స్ 10 మీటర్ కావాలంటే ఫ్రమ్ ఏ నుండి మనం ఏ నుండి విత్ రెస్పెక్ట్ టు ఏదైతే 10 మీటర్ డిస్టెన్స్ ఉందో ఈ డిస్టెన్స్తో డి అనే పాయింట్ మనం మార్క్ చేసుకుని మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇక్కడ నుండి 10 మీటర్ డిస్టెన్స్లో డి పాయింట్ అని పెట్టుకుంటాం. ఫ్రెండ్స్, ఇక్కడ డి అనే పాయింట్ తీసుకుని ఏ నుండి డి వరకు మూమెంట్స్ అయితే క్యాల్కులేట్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ విఏ ఇంటూ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 10 మీటర్స్, విఏ ఇంటూ 10. ఫ్రెండ్స్, క్లాక్ వైజ్ అంటే పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ అయితే నెగిటివ్. ఇది గుర్తుపెట్టుకోండి. క్లాక్ వైజ్ పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్. ఇక్కడ విఏ ఉంది. ఈ విఏ ఇలా వచ్చి విత్ రెస్పెక్ట్ టు డి వైపు మూవ్ అవుతుంది. ఇలా టర్న్ అవుతుంది, ఎందుకంటే మనం విత్ రెస్పెక్ట్ టు డితో మూమెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది డి వైపుకి ఇలా టర్న్ అవుతుంది. ఇది క్లాక్ వైజ్, అందుకే పాజిటివ్ వచ్చింది. అలాగే ఇప్పుడు 20 కిలోన్యూటన్ పర్ మీటర్ తీసుకుంటే మనకి డౌన్వర్డ్లో యాక్ట్ అవుతుంది. ఇది ఇలా వచ్చి ఇలా ఇటువైపుకి ఇలా టర్న్ అవుతుంది డి వైపుకి. సో దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్. -20 ఇంటూ 10 మీటర్ డిస్టెన్స్, 10 ఇంటూ యూడిఎల్ కాబట్టి 10/2. నెక్స్ట్ ఇక్కడ హెచ్ఏ ఉంది. హెచ్ఏ ఇంటూ ఇక్కడ వరకు. యాక్చువల్గా హారిజాంటల్ ట్రస్ట్లో విత్ రెస్పెక్ట్ టు సి పాయింట్తో మన మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి రైజ్ ఈక్వల్ టు 8 మీటర్స్ తీసుకున్నాం. ఈ 8 మీటర్స్ అనేది క్రౌన్ పాయింట్ నుండి సర్ఫేస్ వరకు ఉన్న డిస్టెన్స్. హారిజాంటల్ ట్రస్ట్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు సి పాయింట్ తీసుకున్నాం కాబట్టి రైజ్ ఈక్వల్ టు 8 మీటర్స్ తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏ నుండి 10 మీటర్స్ డిస్టెన్స్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుండి ఈ ఆర్చ్, పారాబోలిక్ ఆర్చ్ ఎక్కడి వరకు అయితే ఉందో ఈ పాయింట్ వరకు హైట్ ఎంతో అది వేసుకుంటాం. హారిజాంటల్ ట్రస్ట్ చేసేటప్పుడు రైజ్ ఈక్వల్ టు 8 మీటర్స్ తీసుకున్నాం. ఇప్పుడు రైజ్ ఈక్వల్ టు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఇది తీసుకుంటాం. ఈ హెచ్ఏ ఇలా వచ్చి పైకి టర్న్ అవుద్ది. యాంటీ క్లాక్ వైజ్ దిస్ ఈజ్ నెగిటివ్. ఎందుకంటే ఇందాక విఏ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇటువైపుకి టర్న్ అయింది.
అలాగే డౌన్వర్డ్లో యాక్ట్ అయ్యే యూడిఎల్ 20 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ డి వైపుకి రొటేట్ అయింది. ఇప్పుడు హెచ్ఏ అనేది పైకి రొటేట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. హెచ్ఏ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇటువైపుకి రొటేట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది కాబట్టి నెగిటివ్. నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ హెచ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే పారాబోలిక్ ఈక్వేషన్ వేసుకుంటాం. స్మాల్ హెచ్ ఈక్వల్ టు 4hx బై ఎల్ స్క్వేర్ ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్. ఇది పారాబోలా ఫార్ములా. 4 ఇంటూ హెచ్ అంటే రైజ్ 8 ఇంటూ ఎక్స్ అంటే 10 మీటర్ డిస్టెన్స్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 10 బై 40 స్క్వేర్ ఇంటూ 40 మైనస్ 10. స్మాల్ హెచ్ ఈక్వల్ టు 6 మీటర్స్. ఈ 6 మీటర్స్ తీసుకెళ్ళి స్మాల్ హెచ్లో సబ్స్టిట్యూట్ చేయాలి. విఏ ఈక్వల్ టు 325 కిలో న్యూటన్స్. ప్రీవియస్ వీడియోలో చేసాం ఈ ప్రాబ్లమ్ని. ఒకవేళ మీరు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఓపెన్ చేసి చూడండి. విఏ ఈక్వల్ టు 325 కిలో న్యూటన్స్ ఇంటూ 10 మైనస్ 20 ఇంటూ 10 ఇంటూ 10 బై 2 మైనస్ హెచ్ఏ ఈక్వల్ టు 312.5 ఇంటూ 6 meters. Bending moment at distance 10 meters equal to 375 kilonewtons. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.